మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా నెలవారీ జీతము, డైలీ జాబ్కి వెళ్ళాలి. సో మానేసినా కూడా వాళ్ళ ఇల్లు గడవని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరే కోరిక ఉంటాయి, నాకంటూ కాస్త ధనం కూడబెట్టుకోవాలి, లేదంటే నాకంటూ ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పి చాలా మందికి ఆశలు ఉంటాయి. కానీ వచ్చిన జీతమే సరిపోతుంది, సేవింగ్స్ అనేవి ఉండవు. ఈ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు మరి వాళ్ళు పూజ చేసుకోవాలంటే కుదరదు. ప్రత్యేకంగా ఏదన్నా పరిహారాలు లేదంటే విశేష పూజ చేసుకుంటే గనక వాళ్ళు కన్న కళలు నెరవేరే అవకాశం ఉంటుంది. అది ఇల్లైనా కావచ్చు, ధనమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు మేడం. తప్పకుండా. అంటే మధ్యతరగతి కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ ఉన్న కష్టాలు ఏంటంటే బయటికి చెప్పే అంత కష్టాలు ఉండవు, అలాగని వాళ్ళు వేరు చేసే అంత కష్టాలు కూడా ఉండవు. వాళ్ళు సంపాదించుకునేది అంతా కూడా సాధించడానికి వాళ్ళు వెళ్ళడానికి సరిపోతుంది. వీళ్ళు చేయాలి అంటే కొంచెం టైం పెట్టాలి. టైం పెట్టగలిగితే ఒక పూజ చేసుకోవచ్చు. ఆ పూజ ఏంటంటే వాళ్ళ అదృష్ట యోగాలను తీసుకొస్తాయి. జాతకంలో జనరల్గా వీళ్ళ జాతకాల్లో యోగాలు ఏంటంటే గురువు ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు చూసుకోవాలి. శుక్రుడు గురువు బాగుంటే జాతకంలో ఖచ్చితంగా వీళ్ళు అనుకున్నవి సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళు శుక్రుడు బాగాలేకపోతే శుక్రుడు ఒక అనుగ్రహం కోసం కొన్ని పూజలు చేస్తే, గురువు ఒక అనుగ్రహం కోసం పూజలు చేస్తే ఖచ్చితంగా మనకి ఫలించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాకు జాతకం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా మా వాళ్ళు రాయలేదు, నాకు అప్పుడు టైం ఆఫ్ బర్త్ లేదు, రాసి తెలుసు, నక్షత్రం తెలుసు, కానీ నేను ఎప్పుడు పుట్టానో నా లగ్నం తెలియదని చాలా మంది చెప్తుంటారు. నేను వాళ్ళకి జనరల్ రెమెడీస్ చెప్తుంటాను. అంటే మీ జాతకం తెలియనప్పుడు మీరు చేయాల్సిన పరిహారం ఏంటంటే మనకి ఏం కావాలో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకరికి ఉద్యోగం కావాలి, ఉద్యోగం కోసం ఏం చేయాలో ఆ పరిహారం చెప్తాను. అలాగే వ్యాపారంలో అభివృద్ధి కావాలి, దానికి సంబంధించిన పరిహారం చెప్తాను. ఇప్పుడు మీరు అడిగింది ఇల్లు, సొంత ఇల్లు కావాలని, ఏదైనా ఒక స్థలం కొనుక్కోవాలి, లేదంటే సెటిల్ అవ్వాలి అనుకున్నారు, దానికి పరిహారం నేను చెప్తాను. సో దీనికి ఏంటంటే జాతకంతో సంబంధం లేదు. సో జాతకంలో ఉండే యోగాలు ఏవైతే ఉన్నాయో దాన్ని యాక్టివేషన్ చేయడానికి కోడ్ అనమాట ఇది. సో యాక్టివేషన్ కోడ్ అనమాట ఇది. సో ఏంటంటే ప్రతిరోజు నిద్ర లేవగానే ఆడవాళ్ళు ముఖ్యంగా మంగళసూత్రాలు వేసుకుని ఉండాలి. ఎప్పుడు ఇళ్ళలో మంగళసూత్రాలు తీసుకొని కళ్ళకద్దుకోవాలి. ఇది యాక్టివేషన్ కోడ్ ఫస్ట్. ఎందుకంటే మాంగళ్య దైవిని మనం పూజ మొదలు పెడితే మంగళగౌరి మన అనుగ్రహాన్ని వింటుంది, మన బాధను వింటుంది. ఎందుకంటే మనం మంగళగౌరి పూజ చేసి వివాహం చేసుకుంటాం. ఆ మంగళగౌరి పూజ చేసినప్పుడు చాలా మంది మంగళగౌరి పూజ చేసి ఆ మంగళగౌరిని తీసుకెళ్తారు ఇంట్లో కూడా. ప్రతిరోజు మంగళగౌరికి కాస్తంత దీపారాధన చేసి పూజ చేసి మంగళగౌరి మంత్రాలు చదువుతుంటారు. ఇవన్నీ కాకుండా కొంతమంది అవన్నీ సరిగ్గా చేసినా చేయకపోయినా కొన్ని వదిలేసినా ఇవి పాటిస్తే ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ వీడియో విన్న అక్కడి నుంచి రోజు పొద్దున్న లేవగానే మంగళసూత్రం కళ్ళగద్దుకోవడం. భర్త ఎలాంటి వారైనా కానివ్వండి, దానికి సంబంధం లేదు. ఇప్పుడు భర్త మన మాట విన్నాడు అంటే మంచివాడి కింద, మనం చెప్పినవన్నీ చేశాడు మంచివాడి కింద అని కాదు లెక్క. ఇక్కడ భర్త ఎలాగైనా ఉండేయండి, మనం వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకోవాలి. వాళ్ళు నిద్రపోతున్నారు, పొద్దున్న మనం మంచం నుంచి దిగుతున్నారు అనగానే వీళ్ళకి మంగళసూత్రం కాళ్ళకి అద్దుకొని భర్త కాళ్ళని నమస్కారం చేసుకుని దిగాలి. దిగితే ఎక్కడ వీళ్ళకి ఐశ్వర్యానికి అవకాశం వచ్చే దారి ఆవిడే చూపిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ చూసేది తత్వం ఏంటంటే వివాహం చేసినప్పుడు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా, పెళ్లి కొడుకుని విష్ణు స్వరూపంగా చూపిస్తాం. అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చి వివాహం చేసుకుంటున్నాడు ఈ శ్రీ మహాలక్ష్మిని అని చెప్పి మన మంత్రాల్లో ఉన్న శాస్త్రం, దాని విధానం. ఎప్పుడైతే ఆ శ్రీ మహావిష్ణువు అని అనుకున్నామో, శ్రీ మహావిష్ణువు నా భర్త అనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి, దండం పెట్టుకోవాలి. సరే ఆయన వింటాడో వినడో, మొండివాడో, కోపిష్టో, బాధ పెడతాడో, హింసిస్తాడో, లేదా ఏం చేస్తాడో అది పక్కన పడేస్తాడు, అది పనికిరాదు. ఎందుకంటే మనకి పూర్వకాలంలో ప్రతివ్రతల కథలన్నీ బోలున్నాయి. దాంట్లో మనం చాలా కథలు విని ఉంటాం. సతీ సావిత్రి కథ, తర్వాత సునీతాదేవి కథ, ఈ కథలు విన్నాం. ఈ కథలో ఏంటి, కుష్టి వ్యాధి అయిన భర్త ఒక వేసి అంటే ఒక అమ్మాయి, 10 మందితో వెళ్ళే అమ్మాయి, అలాంటి గృహానికి వెళ్ళడానికి నాకు ఇష్టం ఉంది తీసుకెళ్ళంటే ఈవిడ గంపలో పెట్టుకుని తీసుకెళ్తే అక్కడ ఒక ఋషిని తెలియకుండా ఈయన కాళ్ళు తగిలి ఆయన శపిస్తే, సూర్యోదయం అవగానే నీ భర్త చనిపోతాడని శపిస్తే, సూర్యోదయం అవ్వద్దు అని చెప్పి ఈవిడ ఆర్డర్ వేస్తే సూర్యుడు రాడు. ఎందుకంటే ఈవిడ అంత పతివ్రత, భర్తని అమితంగా ప్రేమిస్తుంది, అతను కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు, విపరీతంగా కొడుతున్నాడు, తిరుగుతున్నాడు, హింసిస్తున్నాడు, అయినా ఈవిడ భర్తని దైవంగా భావించి పూజ చేస్తుంది. అందువల్ల ఈవిడ మహాపతివ్రత అయిపోయింది. అందువల్ల ఈవిడ సూర్యభగవాన్ని రావద్దని శాసించింది. అయినా నువ్వు వస్తే నా భర్త చనిపోతాడు, నువ్వు రావద్దని చెప్పేసి ఇంకా సూర్యభగవాన్ని కాలు కట్టేసినట్టే అయిపోయింది. ఇంకా మహాపతివ్రత మాటలు వినకపోతే మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన ఆగిపోయాడు. లోకం అంతా చీకట్లో ఉండిపోయింది. ఏంటి ఇంత వెలుగు రావలేదని చెప్పేసి అనుకుంటే
ఆ తర్వాత అడిగితే ఒక మహాపతివ్రత లాగా కోరుకుంది, అందుకే నేను రావలేదు. అప్పుడు అనసూయ మాత వచ్చి నువ్వు అనుకున్న విషయం, నువ్వు కోరుకునేది నీ భర్తకి ఏ గండం రాకుండా నేను కాపాడుతాను, ఆ సూర్య భగవాన్ని రమ్మని నువ్వు చెప్తే గానీ రాదమ్మా, నువ్వు చెప్పాలని చెప్పి ఆవిడ మహాపతివ్రత అనసూయ మాత, దత్తాత్రేయ స్వామి తల్లి ఆవిడ చెప్పడం వల్ల, ఆవిడ ఒప్పించడం వల్ల జరిగింది. ఇది తర్వాత ఎపిసోడ్ మీకు తర్వాత వివరంగా చెప్తా. అంటే మనము భర్తని గౌరవంగా ప్రేమిస్తే, వాడు మంచివాడో చెడ్డవాడో పక్కన పడేస్తే, మనం గౌరవించిన దానికి భగవంతుడు మనతో ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు, సాయంగా ఉంటాడు. ఇలాగా చేసే విధంగా ఉంటే ఆ ఇల్లు అభివృద్ధి వస్తుంది. ప్రతిరోజు ఎంత తక్కువ శాలరీ అయినా ఉండండి, ఆ ఇంట్లో మహాలక్ష్మి తాండవం చేస్తుంది, వస్తుంది. వాళ్ళకి డబ్బు కానీ పని కానీ అన్నీ అవుతాయి. చాలా ఒక కుటుంబంలో ఒక ఆవిడ, ఒక శ్రీచైతన్య నారాయణ దాంట్లో ఒక మాస్టర్, ఆయన శాలరీ ఎంత ఉంటుంది నారాయణ స్కూల్లో పనిచేసే వాళ్ళకి? మహా అయితే 15-20 వేలు ఉంటాయి అప్పుడులో, అంటే ఒక 10 ఏళ్ళ కిందట ఈ విషయం. ఒక 10 వేలు కన్నా ఎక్కువ గొప్ప. ఈమె ఒక టీచర్, ఈమె ఒక ఎల్కేజీ స్కూల్లో టీచర్. కానీ ఈ అమ్మాయి ప్రతిరోజు పొద్దున్నే లేవగానే ఇళ్ళంతా శుభ్రంగా చేసుకొని, ఇంట్లో ఉన్న తన తోచంతా కొంచెం పూజ చేసుకొని, అమ్మవారికి పూజ నైవేద్యం పెట్టుకొని స్కూల్కి వెళ్ళిపోయింది. 2 ఆడపిల్లలు. ఈ 2 ఆడపిల్లని స్కూల్లో నారాయణ చైతన్య స్కూల్లోని చదివించుకున్నారు వీళ్ళు, ఎందుకంటే తక్కువ ఫీజులు, కొంచెం రేట్లు తగ్గించి పెడతాను. ఈమె ప్రతిరోజు చేసే పని ఏంటంటే భర్తకి అన్ని అనుకూలంగా చేసి పెట్టడం, ఈమె బాక్స్ తెచ్చుకుని తినడం, పిల్లలు పెట్టడం, ఏది ఉన్నా లేకున్నా ఆ ఒక్క గదిలో అడ్జస్ట్ అయ్యి ఉండేది. ఈ రోజు నిత్యం చేసుకునే పూజలు ఏవైతే ఉన్నా పూజని చేస్తుండేది. వ్రతాలు నోములు ఉంటాయి ఆడవాళ్ళకి, ఇప్పుడు పెళ్ళవగానే కొన్ని నోములు ఉంటాయి ఆడవాళ్ళకి, ఆ నోములన్నీ పాపం ఆ ఉన్నదాంతో చేసుకుంది. నోములు ప్రతి ఒక్క నోముని చేసుకొని ఈమె తీరలేచి ఆ అమ్మాయి చేసిన పూజలు అన్నీ చేసుకుంటాయి. ఏమైంది విషయము, పిల్లలు, ఒక అమ్మాయి ఇంజనీరింగ్ ఐఐటిలో సెలెక్ట్ అయింది, ఒక అమ్మాయి ఎంబీబీఎస్ సీట్ వచ్చి వెళ్ళింది, ఫ్రీ సీటు ఎంబీబీఎస్లో చెన్నైలో. సో చెన్నై వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఆ చెన్నైలో వెళ్ళదు. ఆ అమ్మాయి కూడా ఐఐటి కోచింగ్ ఎక్కడ వచ్చింది? చెన్నైలో వచ్చింది. అంటే వీళ్ళు ఉండేది హైదరాబాదు, కానీ చెన్నైలో ఫ్రీ సీటు అమ్మాయి రావడం, ఐఐటీలో ఈమె సెలెక్ట్ అవ్వడం. ఇవాళ వాళ్ళ శాలరీస్ ఎంత ఉంటాయి? ఈమె డాక్టర్ అయింది, 10,000 రూపాయల ఫీజుతో ఈమె డాక్టర్ అయింది. అంటే ఎంబీబీఎస్ సెలెక్ట్ అయితే ఆ మంచి సీట్లో మన యూనివర్సిటీలో వస్తే దాని ఫీజు తక్కువ ఉంటుంది, ఎక్కువే ఉండదు. సో ఆ ఫీజు వీళ్ళు కట్టగలరు కదా. సో వీళ్ళు కొంచెం సంపాదించడం దాచిపెట్టి, ఇవాళ ఉన్నతమైన కుటుంబాల్లో ఈ అమ్మాయి ఐఐటీలో పనిచేస్తుంది కనుక, సో ఐఐటీ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి డాక్టర్ కనుక ఈ అమ్మాయి డాక్టర్ని పెళ్లి చేసుకుంది. సో ఈమె చేసింది ఏంటి? నిత్య పూజ. అంటే ఏంటి? పొద్దున్నే లేచి తన పని తను చేసుకుంటూ, భర్తని గౌరవంగా చూసుకుంటూ, ఇంట్లో పిల్లలకి ఏం కావాలో పెడుతూ, ఎవరికి ఏవి నా జీవితం ఇంత అయిపోయింది, నా నాశనం ఎలా అయిపోయింది, మాకు శాలరీస్ ఎంత ఉంటాయి, మాకేం వస్తుంది అని అనుకోకుండా ఉన్న దాంట్లో ఒకే గదిలో ఎగ్జిస్ట్ అయిన కుటుంబం. ఇది నా కళ్ళ ముందు జరిగిన కుటుంబం. సో ఆమె దగ్గర నేను చూసింది ఏంటంటే, ఏం సాధించింది ఈవిడ అని అంటే, ఏం చేస్తుంది? రోజు నిత్యం అమ్మవారికి పూజ చేస్తుంది. ఏం చేస్తుంది? మహాలక్ష్మి అమ్మవారిది అష్టోత్తరం పూజ చేస్తుంది. రోజు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం పూజ చేస్తుంది. ఇది చేసుకుంటూ వైభవ లక్ష్మి వ్రతం అనే ఉండేది. సో ఈ వైభవ లక్ష్మి వ్రతాన్ని చక్కగా ఆచరించేది. ఈ 9 శుక్రవారాలు ఈ వైభవ లక్ష్మి పూజ చేయడం, పొద్దున్నే 6 గంటలకి అమ్మవారికి పూజ చేయాలి. ఈమె పొద్దున్నే 8కి స్కూల్కి వెళ్ళిపోవాలి కనుక ఇవి 5కి లేచి స్నానం చేసేసుకొని గబగబా అమ్మవారి దగ్గర అన్ని ఏర్పాటు చేసుకుని, రాత్రి అన్ని ఏర్పాటు చేసుకొని పొద్దున్నే పూజ. ఆ పూజ చేసే నియమం ఏంటి? గడప కడగాలి, గడపకు ముగ్గు వేయాలి, బొట్లు పెట్టాలి, వాకిట్లో మంచి అందమైన ముగ్గు వేసుకోవాలి. సో అందమైన ముగ్గు వేసుకోవడం, గడపకు పూజ చేసుకోవడం, అమ్మవారికి అష్టోత్తరం, వైభవ లక్ష్మి అష్టోత్తరం ఉంటుంది, అలాగే అష్టోత్తరం చదవడం, అమ్మవారికి తీపి పదార్థం నైవేద్యం పెట్టాలి, కేసరి నైవేద్యం పెట్టడం. ఇవి ఈ విధంగా ఈ 9 వారాలు వైభవ లక్ష్మి వ్రతం చేసుకునేది. ప్రతి సంవత్సరంలో తన కుదిరినప్పుడల్లా ఈ వైభవ లక్ష్మి వ్రతం ఆచరిస్తూ చేస్తుండేది. ఈ వైభవ లక్ష్మి వ్రతం చేయడం వల్ల, ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల పిల్లల్లో ఉన్న విద్య, అంటే వీళ్ళు ఇల్లు కట్టుకున్నారా, సొంత ఇల్లు వచ్చిందా అనే లేదు, పిల్లలకి 1 రూపాయి ఖర్చు లేకుండా తక్కువ డబ్బులతోటి నారాయణ చైతన్య స్కూల్లో చదవడము, తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఐఐటీలో సెలెక్ట్ అవ్వడము, ఐఐటీకి వెళ్ళడము, ఈ అమ్మాయి ఎంబీబీఎస్ చదవడం, ఎంబీబీఎస్లో సెలెక్ట్ అవ్వడము, డాక్టర్గా మేము ప్రాక్టీస్ చేయడం, ఒక డాక్టరే వచ్చి మేము పెళ్లి చేసుకుంటాం అని చెప్పడం. అంత ఉన్నతమైన కుటుంబాలకు వీళ్ళు పంపించగలరా? వాళ్ళు వెళ్ళింది కదా. ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనం చేసుకునే క్రమశిక్షణ, అంటే మనం వాళ్ళ మీద పెట్టే భక్తి శ్రద్ధలు ఖచ్చితంగా మన జీవితంలో ఇలా చేసుకుంటే అదే నా దేవుడు చూసుకుంటాడు అని చెప్పి చేసుకోవడం వల్ల ఆవిడకి అది ప్రాప్తించింది. ఇందులో వాళ్ళ హస్బెండ్ చేసింది ఏం లేదు ఇక్కడ. హస్బెండ్ పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళడం, ఎందుకంటే నారాయణ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఎలా ఉంటుంది తెలుసు, టార్చర్ వాళ్ళకి మార్నింగ్ నుంచి ఆయన దగ్గర ఉద్దేస్తుంటారు వాళ్ళని. సో వీళ్ళు కూడా అంత టార్చర్ భరిస్తూ, కానీ వీళ్ళు పూజ చేసి వీళ్ళు సక్సెస్ అయ్యింది. ఈ సాధించింది ఈ విషయం అంతా కూడా నేను చూస్తే, వాళ్ళ జాతకాల్లో చూస్తే నార్మల్ జాతకాలే, పెద్ద పెద్ద యోగాలు లేవు, కానీ ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల
వాళ్ళ జాతకంలో శుక్రుడు యాక్టివ్ అయ్యాడు. ఇప్పుడు శుక్రుడు యాక్టివేషన్ ఉన్నారనుకోండి ఏమవుతుంది, మనకి కావాల్సిన అన్ని సుఖాలు సంతోషాలు ఆనందాలు ఇస్తాడు జాతకంలో. శుక్ర బలం, అందుకే శుక్ర బలం ఉందని చూస్తాం. ఒక వివాహానికి శుక్ర బలం చూస్తాం. ఒక ఇల్లు కట్టుకోవాలి, మంచి ఇల్లు కావాలి, అందమైన ఇల్లు, లగ్జరీ ఇల్లు కావాలంటే శుక్రుడిని చూస్తాం ఎక్కడున్నాడు అనేసి. అలాగే ఒక మంచి సత్సంబంధమైన మంచి సంబంధం, మంచి ఇంట్లోకి వెళ్ళాలి అమ్మాయి, మంచి ఇంటి నుంచి రావాలని కూడా శుక్రుడిని చూస్తారు. అలాగే జాతకంలో ఎటువంటి అదృష్ట యోగాలు ఉన్నా గురువు ఎక్కడ ఉన్నా చూస్తారు, గురువు బలం ఉందని చూస్తాం. సో ఇక్కడ గురువు ఎప్పుడు యాక్టివ్ అయిపోయాడు, భర్తని గౌరవిస్తుంది ఈవిడ. భర్తను ఏ రోజు నీ డబ్బులు ఇంత వస్తే నా నోము ఉంది, నా పూజ ఉంది, నాకు డబ్బులు లేవు, నేను డబ్బులు ఇవ్వాలి అనట్లేదు. ఈమె సంపాదించే జీవితంలోని ఇంత డబ్బులు పూజ చేసుకొని భర్తకి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా, భర్తను ఏమీ అడగకుండా తంచిచ్చిన డబ్బులతో ఇద్దరు ఇంటి కట్టుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ ఆ నోములో చేసుకుంది. సో ఈ చేసుకోవడం వల్ల భర్తను ఎప్పుడైతే గౌరవించిందో గురువు యాక్టివ్ అయిపోయింది జాతకంలో. ఇప్పుడు గురుబలం వచ్చింది, శుక్రబలం వచ్చింది, ఇంకా అన్ని వస్తాయి కదా. సో మనము పూర్వము జాతకాలు చూడకుండా ఆడవాళ్ళు ఇవే చేసేవాళ్ళు. ఇంట్లో పనులు సాత్వికంగా ఎంత సంపాదిస్తే ఆ డబ్బుని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవడం, ఆ డబ్బుతోటి ఉన్నతంగా ఉండము. పక్క వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళకి వెళ్ళి మా ఆయన చేత కాదు, మా ఆయనకి సంపాదించడం రాదు, మీ ఆయనలా కాదు అనే మాటలు కానీ ఇలాంటి ఉండేవి కాదు. ఎవరి చెట్టు అంటే ఏ చెట్టుకి ఎంత కావాలో అన్నట్టుగా ఎవరి తత్వం వాళ్ళకి అలా ఉండేది. అందువల్ల వాళ్ళ కుటుంబాల్లో ఉన్నతమైన కుటుంబాలు, పిల్లల అభివృద్ధి రావడము, పిల్లలు సాధించడము ఉండేవి. జాతకంలో అదృశ్య యోగం ఉందనుకోండి ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతుంది. కానీ జాతకంలో అదృశ్య యోగం ఉన్నా లేపనా ఈ వైభవ లక్ష్మి పూజ చేయడం వల్ల ఆ జాతకంలో ఉండే శుక్ర బలం, గురు బలం రెండు యాక్టివేషన్ అవుతాయి. దీనికి చేయాల్సిన నియమం ఏంటంటే భర్తని గౌరవంగా చూడడం. అది భర్త చేసే తప్పులకి ఆ శిక్ష ఆయనకే పడుతుంది. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక ఆయన వైఫ్ని ఎప్పుడు టార్చర్ పెడతాడు. ఎంత టార్చర్ అంటే అసలు టైంకి నాకు ఫుడ్ పెట్టకపోతే నేను తిన్న భోజనం అని చెడిపోతాడు. ఆ వేడిగా ఆ టైంకి ఆవిడ పాపం ఎదురు చూస్తూ ఇంకా ఏ జీవితంలో ఆవిడకి ఏమీ లేదు, కానీ భర్తకు బాగా గౌరవంగా చూస్తుంది. పెట్టినందుకు ఆవిడకి అన్నీ మంచి జరిగాయి. సొంత ఇల్లు ఉంది, 7 వారాల నగలు ఉన్నాయి, ఇంటి నిండా డబ్బు ఉంది, సంపాదించిన ఆస్తి అన్నీ ఉన్నాయి. కానీ అతనికి ఎప్పుడు టెన్షనే, ఏ రోజు ప్రశాంతంగా నిద్రపోయేది లేదు, ప్రశాంతంగా తిన్నది లేదు. ఈవిడికి మాత్రం ఒక గంట సేపు ఆయన వచ్చి వెళ్ళేటప్పుడు ఆ గంట అటెన్షన్ తప్ప ఇంక ఏ కష్టం లేదు. ఆ గంట అటెన్షన్ ఈవిడ ప్రేమగా బాధ్యతగా చేస్తుంది కనుక దేవుడు అన్ని ఇచ్చాడు ఆవిడకి, అన్ని యోగాలు ఇచ్చేసాడు. సో ఆవిడకి ఏం బాధ, పిల్లలు తర్వాత సంతానం, మనవరాళ్ళు అందరూ హ్యాపీ. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఇంత వయసు వచ్చినా సరే ఇంకా టెన్షన్ పడ్డమే, ఏదో టెన్షన్ పడ్డము, దాంట్లో పడ్డము. ఎందుకంటే భార్యని టార్చర్ పడ్డేది దగ్గర ఈ టార్చర్కి అనుభవించాడు ఆయన, అది అనుభవిస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఈవిడ హ్యాపీగా ఉంది, ఒక గంట అటెన్షన్ ఇచ్చింది ఆవిడ అంతే, అది రెస్పెక్ట్ ఇచ్చింది ఆయనకి, అందువల్ల జరిగింది. సో మనం జాతకంలో యోగాలు తెచ్చుకోవాలన్నాయి, ఇలాంటి పూజలు వ్రతాలు ఆచరిస్తుంటే ఖచ్చితంగా జాతకం మెరుగుపడుతుంది, మన అభివృద్ధి అనేది వస్తుంది అనమాట. ఇది చేసుకోవాలి. ఏమీ లేని స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎగరడానికి మంచి అద్భుతమైన పరిహారం తెలియజేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, శ్రీమాత్రే నమః.